స్పందించకపోతే ఏంటి మన నెక్స్ట్ మనం ఏం చేద్దాం? ఫస్ట్ థింగ్ నేను అక్కడ రాజ్ కుమార్ గారికి ఒక విషయం చెప్దాం చెప్పండి అనుకుంటున్నాను. చెప్పండి. అయిపోయింది రాజ్ కుమార్, జస్ట్ ఒక 5 minutes చెప్పండి. రాజ్ కుమార్, ఐ డోంట్ నో వాట్స్ యువర్ క్వాలిఫికేషన్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. yes definitely. ఓకే, ప్రీవియస్ గవర్నమెంట్ చేయలేదు అని అంటే అదే చెప్తున్నా నేను, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. లెట్ మీ డిఫరెన్షియేట్, గివ్ మీ 2 minutes. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కంపేర్ చేసుకుంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడప్పుడే రాష్ట్రం ఏర్పడింది, వాళ్ళు ఇన్ఫ్రా డెవలప్ చేశారు, అండ్ మధ్యలో పాండమిక్ వచ్చింది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ గవర్నమెంట్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్, ఐఎమ్ ట్రైయింగ్ టు పుట్ సమ్ రియాలిటీస్ ఇన్ నిజాలు మాట్లాడుకుందాం. yes నిజాలు మాట్లాడుకుందాం. వాస్తవం రాజ్ కుమార్, పాండమిక్ సిచువేషన్ ఒక 3 ఏళ్ళు వచ్చింది, 2 ఏళ్ళు వచ్చింది. పాండమిక్ కానివ్వండి, ఇప్పుడు పాండమిక్ అని డిమానిటైజేషన్ అని చెప్పేసి, అంటే ఐఎమ్ ట్రైయింగ్ టు పుట్ ది థింగ్స్ విచ్ ఐ డోంట్ నో వెదర్ హౌ మచ్ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్. నేను ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అండి, నేను పాలమూరు నుంచి వచ్చినాను. నేను అంటే రాష్ట్రం ఏర్పడక ముందు కూడా నేను అప్పుడు చదువుకుంటున్నాను, తర్వాత ఇప్పుడు కూడా చదువుకుంటున్నాను కాబట్టి అప్పుడు when I was a kid అప్పుడు చూసినట్టయితే మా పాలమూరు జిల్లాలలో రోడ్ల మీద పోదామంటే రోడ్స్ సరిగా ఉండకపోతున్నా, అన్ని కచ్చా రోడ్సే. అంటే చెప్తున్నాను, ఇన్ఫ్రా బిల్డ్ అయింది నిజంగానే, లైట్లు ఉండకపోయేవి. అంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసింది అంటే వాళ్ళు చేయాల్సింది చేసింది. ఈ రోజు చాలా మంది ఏమంటారు డిస్ట్రిక్ట్స్లలో ఇంతకు ముందు హైదరాబాద్కి వచ్చి ఉండేవాళ్ళు, ఏదైనా కావాలంటే మీ సేవాకి వెళ్ళే వాళ్ళమండి, మనం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ప్రతి ఇంటికి ఒకటి ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ అనేది వచ్చింది. అదెవరు తీసుకొచ్చారు అంటే వి షుడ్ అప్రిషియేట్, వాళ్ళు చేసింది కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఇంతకు ముందు నీళ్ళ కోసం అని చెప్పేసి మా అమ్మగారు ఎంతెందుకు, ఈవెన్ మై ఫాదర్ ఈస్ వర్కింగ్, మా అమ్మగారు ఏం చేసేవాళ్ళు, నీళ్ళ కోసం చాలా దూరం వెళ్ళి మోసుకొని వచ్చేవాళ్ళు, నడుము నొప్పి వచ్చేది. బట్ ఇప్పుడు లిసన్ టు మీ I want you to no మీరు ఎవ్రీ టైమ్ you're putting some allegations. See, నేను ఏమంటున్నాను, I'm trying to tell the realities and I'm trying to put some realities in front of the media. No, మీరు ఇంతసేపు ఏమన్నారు, let me speak. See, నేను ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ రవి గారు. ఇంతకు ముందు నిజంగానే ఇబ్బంది ఉండేవి, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫ్రా డెవలప్ చేశారు, ప్రైవేట్ సెక్టర్ డెవలప్ చేశారు, నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ రోజు మేము యుఎస్ కి కానీ యూకే కి కానీ వెళ్తే మేము చెప్పుకోగలుగుతున్నాం. చెప్తున్నా, వీళ్ళు ఏమన్నారు, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చాము అని అన్నారు వీళ్ళు. మరి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెడుతున్నారు మీరు? ఆ రెవెన్యూ ఏదైతే జనరేట్ అవుతుందో మన స్టేట్ లో అది ఎక్కడ పెడుతున్నారు? వీళ్ళందరూ మన ముఖ్యమంత్రి గారు అన్నారు, నన్ను నిలువునా కోయండి, అడ్డంగా కోయండి, నాతో రెవెన్యూ లేదని అన్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, గత ప్రభుత్వంలో కూడా రెవెన్యూ లేదు, అప్పుడు అప్పులు చేసి కేసీఆర్ గారు పెట్టలేదా? అలా తీసుకుంటండి మీరు కూడా. నేను అదే చెప్తున్నాను, మీరు గవర్నమెంట్ ని రన్ చేయాలనుకుంటే మీరు ఎలా అయినా రన్ చేయొచ్చు. మీరు గవర్నమెంట్ ని రన్ చేయాలంటే ఎలా అయినా రన్ చేయొచ్చు. మీరు ఏమంటారు, అందాల పోటీలు పెట్టుకుంటా, ఫుట్బాల్ పోటీలు పెట్టుకుంటా, అక్కడే ఉన్న రెవెన్యూ మొత్తం ఖర్చు పెట్టారు. ఇప్పుడు అప్పులు చేయొచ్చు కదా అంటున్నారు, అప్పులు చేసి సరే గత ప్రభుత్వం అవి కూడా పూర్చేది మేమే కదా రవి గారు. కాదు మేడం, అప్పుడు గత ప్రభుత్వం అప్పులు చేసిందనే కదా ప్రతి ఒక్క, ఇప్పుడు మీ మీద కానీ నా మీద కానీ ఆయన మీద కానీ ఈ ప్రభుత్వం కూడా అదే పని చేస్తే ఏంటి పరిస్థితి? చెప్పండి, ఈ ప్రభుత్వం కూడా అదే పని చేస్తే ఇంకా పెరుమారం అవుతుంది కదా. లేదు రవి గారు, నేను ఒకటి చెప్తాను, ఏ గవర్నమెంట్ అయినా ఒక స్టేట్ లో క్రియేట్ అయ్యే రెవెన్యూ అక్కడ ఉన్న పాపులేషన్ కి సరిపోదు. అది ప్రభుత్వం కాడ బడ్జెట్ లేదు. ఫ్రీ బస్ ఎవరు అడిగిరు వీళ్ళకి? ఫ్రీ బస్ ఎవరికి అడిగిరు? ఎన్ని కోట్ల బడ్జెట్? ఒకటి చెప్తా వినండి. లిసన్ టు మీ. మీకు ఓపిక ఉంటే మీరు నాది వినండి. నేను ఇంతసేపు విన్నాను, మీ పొలిటికల్ డిబేట్ కూడా విన్నాను, మీ పొలిటికల్ డిబేట్ నేను విన్నాను. నాకు తెలిసిన సబ్జెక్ట్ చెప్తాను, బికాస్ ఈవెన్ నేను ఒక ఆస్పిరెంట్, నాకు తెలిసిన చెప్తాను. గవర్నమెంట్ ఒక కంటిన్యూస్ ప్రాసెస్. రాజ్ కుమార్ గారు, ఐ డోంట్ నో వాట్స్ యువర్ క్వాలిఫికేషన్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ లెర్న్డ్ ఇన్ మై, అంటే నేను నేర్చుకునేది నాకు తెలిసింది చెప్తున్నాను. గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు చేయలేదు మేము చెయ్యము అంటే కుదరదండి. మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నారు, యు ఆర్ ఇన్ టు ద గవర్నమెంట్ లో మీరు ఉన్నారు, మీరు గవర్నెన్స్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇవ్వాల్సిందే. ఇందాక ఆయన అన్నారు ఒక మాట, మెగా డిఎస్సి గురించి మాట్లాడారు. ఇదే డిఎస్సి అభ్యర్థులు మాకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి అంటే ఎంత పెద్ద గొడవ అంటే, మీరు ఆడపిల్లల్ని చూడకుండా మొత్తం వెళ్ళి వాళ్ళని లాక్ చేసి పెట్టారు స్టేడియం గ్రౌండ్స్ లో. ఏం తప్పు చేశారని వాళ్ళు అంటే మీరు దాని గురించి ప్రస్తావన ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. మీరేమన్నారు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని ఇచ్చామన్నారు. నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగులు ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్నారు.
ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఒక గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి మధ్యలో గ్యాప్ ఇవ్వకపోతే ఆ విద్యార్థి ఎలా చదువుకుంటారు, ఎలా ఎగ్జామ్ రాస్తాడు? ఇంకోటి ఒక చూడండి, గ్యాప్ ఉంటదు. అన్ని ఎగ్జామ్స్ మీరు లైన్ గా చిత్రం పెడితే ఏంటంటే గ్రూప్ 1 కి ఒక చదవాలా, నిమిషం గ్రూప్ ఆగిస్తే. 2 కి చదవాలా, గ్రూప్ 3 కి చదవాలా, గ్రూప్ 4 కి చదవాలా, దేనికి చదవాలి? మధ్యలో యూపీఎస్సీ వస్తుంది, ఆర్ఆర్బీ ఎగ్జామ్ వస్తుంది, ఎస్ఎస్సి సిజిఎల్ వస్తుంది, దేనికి చదవమంటారు? దిస్ ఇస్ సంథింగ్ ఐ జస్ట్ వాంట్ టు క్వశ్చన్. ఇంకొకటి, ఉస్మానియా యూనివర్సిటీకి మా రేవంత్ రెడ్డి గారు వచ్చారు, దమ్మున్న రేవంత్ రెడ్డి గారు అది ఇది అని ఇందాక మాట్లాడారు. నేను ఒకటి అడుగుతాను, ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇట్స్ వెరీ గుడ్, మీ లీడర్ చాలా తోపు, వచ్చారు, మేము ఒప్పుకుంటాం. కానీ వచ్చే ముందు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మా అప్పీల్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కేవలం రాజకీయ నిరుద్యోగులు మాత్రమే పోయి రేవంత్ రెడ్డిని కలవాలా? మేము కలవద్దా? మేము కదా అసలు నిరుద్యోగులము, మమ్మల్ని ఎందుకు కలవనియట్లేదు? ఇదొక థింగ్. ఇంకొకటి, బీఆర్ఎస్ పక్కన కూర్చోవడం. నేను అదొక్క విషయం మాట్లాడతాను. ఇప్పుడు రాజ్ కుమార్ గారు, ఐ లాస్ట్ యు వన్ థింగ్, మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు వచ్చారు? మీరు రాకుండా ఉండాల్సింది కదా. ఈరోజు బీఆర్ఎస్ దగ్గరికి పోతున్నారు, బీజేపీ దగ్గర పోతున్నారు అంటే అది మా ఇష్టం, మేము ఎవరి దగ్గరకైనా వెళ్తాము. మీకు ప్రాబ్లం ఏంటి? మేము అడుగుతున్నాం మిమ్మల్ని, వీఆర్ రిక్వెస్టింగ్ యూ, వీఆర్ క్వశ్చనింగ్ యూ, మీరు ఎందుకు ఇస్తామన్న హామీలు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ట్రాప్ లో మీరు పడద్దు అంటున్నారు. వాళ్ళు నేనేమంటున్నా అంటే ఆ రోజు ఒక 10 మంది 100 మంది రాజ్కుమార్ గారు అన్న అడిగినట్టు మరి ఆ రోజు మీరు ట్రాప్ లో పడ్డారా? నిరుద్యోగులు మీ ట్రాప్ లో, మీరు రాహుల్ గాంధీ పక్కన సిటీ సెంటర్ లైబ్రరీ పక్కన వచ్చి కూర్చున్నప్పుడు ఆ లెక్క ప్రకారం చూసుకున్నా మీరు ఇప్పుడు కాంగ్రెస్ ట్రాప్ లో పడ్డట్టే కదా, పడ్డది. ఆ పడే కదా ఇంత దాకా తీసుకొచ్చారు. ఇంకొకటి రవి గారు, ఒక ఇక్కడ 100 బ్రదర్ మంది వరకు రాజ్ కుమార్ అనుకుందామండి, గారిని ఎక్కడో. మా కానీ కెనడా రాజన్న వేల గారు మంది, లక్షల మంది పడతారా? ఇది ఇలా ఒకటే అంటున్నానా నేను, ఒకటే ఇంకొక విషయం, నేను ప్రభుత్వం వాళ్ళంతా వచ్చాక, గొప్ప చదువు ప్రభుత్వం నలుగురు వచ్చాక, మాట్లాడితే కష్టం. let me finish it. Let me finish it, Raj. ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించడం. నువ్వు మాట్లాడి నేనే మాట్లాడతానా రాజన్న? కాంగ్రెస్ ప్రశ్నించినా ప్రజల కొరకే. అయితే ఇంకొకటి, ఓకే రాజన్న, ప్లీజ్ give us an opportunity to speak. This is getting more political. Please let us also speak in the debate. Let us also be the part of the debate, please. Excuse me. చెప్పండి. ఇంకొకటి అండి, ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఇప్పుడు మొన్న వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక 3 డీజీపీలు మారారు, ఒకసారి మా చైర్మన్ కూడా మారారు. కానీ వీళ్ళకి పోస్టులు వస్తున్నాయి కానీ మాకు పోస్టులు రావట్లేదు. ఇంకొకటి, ప్రతి సంవత్సరం రిటైర్మెంట్ అవుతూనే ఉంటారు. ఆ రిటైర్మెంట్ అయ్యే ఖాళీలన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా, మరి అవి భర్తీ చేయాలి కదా. అంటే వీళ్ళు చెప్పిందే, వీళ్ళు అంటున్నారు కదా, నేను ఆల్రెడీ 70,000 ఇచ్చానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చానని. కానీ ఇదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారంటే, అవునండి మేము ఇచ్చింది కేవలం, మేము నోటిఫై చేసింది 16,000 మాత్రమే అని అన్నారు. ఎక్కడ పెట్టుకుంటారు మొహం తీసుకెళ్ళి ఇప్పుడు? అంతే కదా రవి గారు, వీళ్ళు చెప్పిందే, మేము 16,000 మాత్రమే ఇచ్చాం, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ మేము భర్తీ చేసినామని అన్నారు. అలా చూసుకుంటే కూడా 60-70 చూసుకుంటే కూడా 1,30,000 సంవత్సరానికి 1,30,000 ఉద్యోగాలు మీరు మా మీద ఇంకా అప్పు ఉన్నట్టే కదా, భారం ఉన్నట్టే కదా, చెయ్యాలి కదా. నాకు ఒకటే చెప్తానండి రాజ్ కుమార్ గారు, ఐ డోంట్ నో, ఇది వరకు కూడా మేము మీ డిబేట్ కి వచ్చాము, దయాకర్ గారు కూడా వచ్చారు, అప్పుడు మానవతా రాయ్ గారు కూడా వచ్చారు, చాలా మంది వచ్చారు డిబేట్ కి. మేము చాలా సార్లు మా ప్రాబ్లం చెప్పాము, వి ట్రై టు టెల్. కాకపోతే సీరియస్ గా రవి గారు, ప్రజల దాకా వెళ్తుంది కానీ ప్రభుత్వం మాత్రం సార్ట్ అవుట్ చేయట్లేదు. సీరియస్లీ ఇప్పుడు నాకు కూడా రాజ్ కుమార్ గారు నాకు కూడా సీరియస్ గా మీరు ఇవన్నీ పాయింట్ అవుట్ చేసుకొని మీరు గవర్నమెంట్ వరకు తీసుకొని వెళ్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. ఒకవేళ మీరు తీసుకొని వెళ్తే మాత్రం నేను ఒకటే చెప్తున్నాను, మీ గవర్నమెంట్ కి అట్లీస్ట్ అక్కడ పక్కన ఉన్న వాళ్ళతోనే మీరు డిస్కస్ చేయండి. లైక్ రియాజ్ గారు కానివ్వండి, మిగతా బల్మూర్ వెంకట్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళతో మీరు డిస్కస్ చేయండి. దీస్ ఆర్ ద ప్రామిసెస్ విచ్ హ్యావ్ గివెన్ బై యువర్ గవర్నమెంట్. ఐ వాంట్ యువర్ గవర్నమెంట్ టు అప్హోల్డ్ ఆన్ దస్ ప్రామిసెస్. ఎందుకంటే మీరే అంటారు. ఇంకొకటి అండి, మా చిక్కడపల్లి లైబ్రరీలో కూడా నిండా పోలీస్ పర్సనల్ ఉంటుంది, చుట్టూ మొత్తం పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ కాదు, గేట్ వేసారు. ఆ ప్రభుత్వంలో మీరు రాజ్ కుమార్ అన్న, నువ్వు నిరుద్యోగి కదా, నువ్వు ఆ రోజు చూసినావా సిటీ సెంటర్ లైబ్రరీ చిక్కడపల్లిలో ఇట్లా గేట్ కి తాళం ఎప్పుడైనా వేసినారా? అప్పట్లో ఆ రోజుల్లో నిరసన చెప్తున్నాం కదన్నా, గేట్ కి తాళం వేసారన్నా. ప్లీజ్ అన్న చూడన్నా, ఇంకో ఈ రోజు ఏముందన్నా, ఈ రోజు ఏమేమన్నా నిరసన తెలుసుకున్నామా, ఏం తెలుసుకున్నా? నాకు ఎగ్జామ్ చూడన్నా, నాకు రేపు ఒక్క నిమిషం అన్న, ఒకటి రవి గారు, హాస్టల్లో నేను అన్నం తింటున్నా, నాకు టెట్ ఎగ్జామ్ రేపే ఉందన్న. చూడండి హాస్టల్లో అన్నం తింటున్నా, నాకు రేపే ఎగ్జామ్ ఉంది, నా హాల్ టికెట్ చూపిస్తా ఒక్క ఎగ్జాంపుల్. ఎందుకు
జూమ్ పెట్టి చూపించండి ఇగోండి నా హాస్టల్ నేను అన్నం తింటున్నా. అన్నం తిన్నప్పుడు పోలీసులు వచ్చి అన్నం చేతిలో అన్నం తినకుండా తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం నా బాధని చెప్పుకుంది. ఇగో అన్న మరి ఎందుకు మేమేం తప్పు చేస్తున్నామన్నా? ఈ రోజు ఏం లేదు కదా. ఇగో నా హాల్ టికెట్ చూపిస్తా, నీకు హాల్ టికెట్ వస్తుందా చూపిస్తా. నేనేం తప్పు చేస్తున్నామన్నా? ఒక్క నిమిషం అన్న, మళ్ళీ ఎందుకు నా బాధలు చెప్పుకోవాలి కదా. ఎందుకంటే అప్పుడు అన్ని ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయే, అవి ఏమి అబద్ధాలని ఇప్పుడు రాజ్ కుమార్ ఏం మాట్లాడట్లేదు. కానీ సో అలాంటి వైఖరిని గారు ప్రభుత్వం కూడా ఖండించారు. ఇగోండి హాల్ టికెట్ ఇగోండి చూడండి. నాకు టెట్ ఎగ్జామ్ ఉందన్న, నాన్న బీఈడి చేసిన డిఈడి చేసిన అంటావు కదా. నేను కూడా టెట్ అభ్యర్థిని. రైట్ రాజ్ చెప్పు. రాజ్ ఫైనల్ చేస్తారు. రాజ్ ఫైనల్ గా చెప్పు రాజు. మేము ఎక్కడ కూడా ఇప్పుడు మాట్లాడుతున్న వీళ్ళని మేము ఎక్కడ వ్యతిరేకించడం లేదన్న. ఒకటి ఏంటంటే గతంలో ఉన్న పరిస్థితులకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తేడా మాత్రమే మేము ఇక్కడ అన్న. నేను ఒకటి చెప్పండి. గతంలో మేము అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు మాకు ఉద్యోగాలు ఇస్తారన్న నమ్మకం మాకు లేకుండే. ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడే ఉద్యోగాలు అనే ఒకటి మా మైండ్ లో ఫిక్స్ అయ్యి ఆ రోజు పుస్తకాలు వదిలేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మీరు కూడా తెస్తున్నారు. నిరుద్యోగులు ఎవరు అధైర్యపడదు అని చెప్తున్నాం. ఇంకా ముదిరిపోవాలా బిండకాయలు? ఇప్పటికే ముదిరిపోయిన బిండకాయలు ఇంకా ముదిరిపోవాలా బిండకాయలు? మరి ఆల్రెడీ 20 మంది నిరుద్యోగులు చనిపోయారు రవి గారు. నిరుద్యోగులు ఇప్పుడు మేబీ అలా మాకు మీసాలు వచ్చినప్పటి నుండి పోరాటం చేసిన ప్రత్యూషకు ఎన్నో ఏ రోజు నుండి పోరాటం చేస్తుందో మాకు తెలియదు. మేము 9 ఒక నిమిషము పోరాటం చేయడానికి మీరు అప్పటి నుంచి చేసిన ఇప్పటి నుంచి చేసిన ఏం సాధించారు? పోరాటం చేసి మీరు ఏమైనా సాధించారా? ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చారు? మరి మీరు గత ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చారు? ఈ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు పోరాడుతూనే ఉండండి. అందుకే ఇట్లా రాజకీయ నిరుద్యోగుల్లో పోరాడుతుండండి. మీరు మరి మంచిగా పోరాడుతుంటే మీరు ఒకటే గ్రహించండి రాజ్. వాళ్ళ ఆవేదనని మీరు అర్థం చేసుకుని మీ వంతు సాయంగా ప్రభుత్వం దగ్గరికి వీళ్ళని తీసుకెళ్లి మరి అదే హామీ ఇవ్వండి. మీరు అవన్నీ అర్థం కాదు. ఉద్యోగం చేసినామంటే ఎవరి కొరకు అది చెప్పండి. మీరు చెప్పండి. ఇంకోటి వాళ్ళ మాట్లాడే మధ్యలో మన మాట్లాడేది ఏముంది? రాజ్ ఇక్కడ డిస్టర్బెన్స్ వద్దు రాజ్. ఇప్పుడు కరాటే రాజు గారు అడిగినా, ప్రత్యూష గారు అడిగినా, కోటి అడిగినా ఒకటే, మీ తరపున గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్లి వీళ్ళకి ఏమన్నా వాళ్ళతో కల్పించి వీళ్ళ సమస్యలు షార్ట్అవుట్ చేసే బాధ్యత మీరేమో తీసుకుంటారా? తప్పకుండా అన్న. మేము అనేది ఏంటంటే ప్రత్యూష గారు చెప్పినట్టు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పడిపోవాలంటే పడిపోదు. నిజంగానే ఈ ప్రభుత్వంలో